పార్టీల చరిత్ర కూడా చూడాలని నేను చెప్పిన. మీకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీకు బాగా తెలుసు. మీ అందరి ముందరనే బీఆర్ఎస్ పుట్టింది. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం, ఆ తర్వాత తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం. కాంగ్రెస్ పార్టీ కూడా 50 ఏళ్ళు పరిపాలన చేసింది. అప్పుడెట్లా ఉండే, ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ ఎట్లా ఉంది, ఇది మీరు అంచనా వేయాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతో మీకు నిజానిజాలు తెలిసి వస్తాయి. అప్పుడు రాయేందో రత్నమేందో మీరు ఆలోచన చేయవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్లలో చేసిన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కనపడతాయి, ప్రతి నియోజకవర్గంలో కనపడతాయి. ప్రతిరోజు మీ ఊర్లో, మీ మండలాలలో అమల్లో ఉన్న పథకాలే మీకు నిదర్శనం. మీ కళ్ళ ముందే అన్ని జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ 50 ఏళ్ల చరిత్ర కూడా మీకు తెలుసు. అసలు ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే కాంగ్రెస్. మన తెలంగాణ మనకే ఉండే, దాన్ని ముంచిందే కాంగ్రెస్. 58 ఏళ్ళు బాధపడ్డాం మనం. 58 సంవత్సరాలు గొడగొడ ఏడ్చినాం, చాలా బాధలు పడ్డాం. కరువు వచ్చినాయి, బతకపోయినాం, వలసలు పోయినాం, కరెంటు మోటార్లు పెట్టబోయి చచ్చిపోయినాం. ఇదే నియోజకవర్గంలో రామచంద్రాపురం సర్పంచ్ తిరుపతి అంటే ఆయన బోర్లు వేసి చివరికి వేసిన బోర్ కాడ అక్కడనే ప్రాణం విడిచిన సంగతి కూడా మనకు తెలుసు. ఆ చరిత్ర కూడా మన కళ్ళ ముందే జరిగింది. ఇట్లాంటి ఎన్నో బాధలు 58 ఏళ్లలో మనం పడ్డాం. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, కరెంటు లేదు, ప్రజల సంక్షేమం లేదు. ఓ 200 ముఖాన కొట్టికి ఇదే పెన్షన్ అన్నారు. అవన్నీ కూడా మనం చూసినాం. మీ అందరితో కూడా నేను కోరేది ఏంటంటే, ఈ వాస్తవాలు తెలుసుకొని మీరు ఓటేస్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది, లాభం జరిగే అవకాశం ఉంటుంది.